అమ్మో దేవుడా! ఏమెండలు. మాడు అలిగేతట్టే కొడుతున్నాయి ఎండలు. గిలాసలు నీళ్ళు తాగినా దూపారతలేదు. ఈ ఎండకు పోదామంటేనేమో వశమైతలేదు. కాబట్టి జర ఎండలు చల్లబడేదాకా మేము లిస్ట్ చెప్తాం. రోజు అవిటిని తాగుర్రి. ఇంకా నన్నేం చూస్తుర్రు? వార్తలకు పోదాం పాండ్రి. అస్సలు ఎండలు షురువైనాయి కదా, జర్ర బ్రేక్ తీసుకొని ఈసారి అందరి నెత్తులు వలగొట్టేతందుకే ఎంట్రీ ఇచ్చిండు సూర్యుడు. పొద్దుగాల 9 గంటలకే సుర్రుమంటుండు. మరి ఈ ఎండల నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటియక తప్పది. పెయ్యి ఎప్పుడు డీహైడ్రేట్ కాకుండా రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుర్రి. కొబ్బరి నీళ్లు, తాటి ముంజలు, పండ్ల రసాలు, చెరుకు నీళ్లు, నిమ్మకాయ నీళ్లు ఇట్లా ఎంత వీలైతే అంత ఏదో ఒకటి తాగుర్రి. అంతేగాని ఫ్రిడ్జ్ లో ఐస్ గట్టి ఉంటాయి కదా అని ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు తాగి పానాల మీదికి తెచ్చుకోకుర్రి. ఆ కలర్ నీళ్ళల్లో అన్ని కెమికల్లు తప్పితే పెయ్యి చల్లబడేది ఏముండది. ఏదో అప్పటి మందం దూపారుతుందేమో గాని పానం మాత్రం చాలా తక్లీఫ్ అవుతుంది. యాది పెట్టుకోర్రి. ఇక ఎండలు జర తక్కువయ్యేదాకా పెయ్యికి వేడి చేసేటి దూరం పెట్టుర్రి. అండ్ల జర నీసుకు దూరం ఉన్నదే బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ ఎండలకు పని మీద బయటికి వెళ్ళినప్పుడు మీ జేబులలో ఓ ఉల్లిగడ్డ ముక్క వేసుకొని వెళ్తే వడదెబ్బ తాకకుంటుంటది. ఇవన్నిటికంటే వెనకటికి మన పెద్ద మనుషులు వాటిచ్చే పద్ధతులల్లా అంబలి, రాగి జావ, పెరుగు సల్ల ఇట్లా పాటించినా ఇంకా మంచిది. జర సూరన్న సురుకులు తట్టుకోవాలంటే ఇవన్నీ పాటియక తప్పదు కదా పైలమ్మలా.